నమస్తే. మనం ఇప్పుడు ఊతప్పము ప్లస్ కొబ్బరి పచ్చడి చేసుకుందాము. కొబ్బరి పచ్చడికి ఏం తీసుకున్నా అంటే 2 పచ్చిమిరపకాయలు సగం నుంచి తీసుకున్న, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, కొంచెం మంచిగా ఒక నిమిషం 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేసేసి ఫ్రై చేసుకుంటున్నా. సో ఇవి మంచిగా ఏగినాయి. ఒక నిమిషం 2 నిమిషాలు మంచిగా స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేపుకొని ఇక నెక్స్ట్ ఏం కావాలో పచ్చడికో చూపిస్తా. 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, దాని తర్వాత నూనె, ఒక స్పూన్ నూనె వాడిన. పచ్చడికి ఏమేమి తీసుకుంటున్నానో చూడండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాం. ఇక కొత్తిమీర మీ ఇష్టం అమ్మ, ఎంతనన్నా వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి ఫ్రోజన్ మన చెప్పిన చూడు, ఫ్రోజన్ చేసి ఇది జిప్లాక్ బ్యాగ్స్లో వేసి పెట్టుకోమని అది తీసేసి మైక్రోవేవ్ చేసిన. సో 1 కప్పు పల్లీలు, 1 కప్పు కొబ్బరి, తెలుగు సంకనాకింది అయితే 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరికాయ 1 కప్పు, పల్లీలు వచ్చి 2 చెంచాలు, కాజులు వచ్చేసి 1 చెంచా, సగం చెంచాడు మన ప్రియా చింతపండు పేస్ట్, సగం చెంచా. ఇక కొత్తిమీర మీ ఇష్టము. ఇక తాలింపు ఇప్పుడు ఫ్రై చేసిన చూడు, 2 పచ్చిమిరపకాయలు, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసిన కదా, అవి వేసేసి గ్రైండ్ చేస్తా. ఇక చిన్న గింతంత అల్లం ముక్క, గింతంత ఎల్లిపాయ ఇవి వేసి ఉప్పు వేసేసి వీటిని మంచిగా గ్రైండ్ చేస్తా. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి, ఎప్పుడైనా మెత్తగా చేసుకోవద్దు. ఇక ఇవన్నీ వేసేసుకున్నానా, ఇక దీన్ని కోర్సుగా గ్రైండ్ చేస్తా, ఇంత నీళ్ళు పోసేసి. సో ఇది గ్రైండ్ చేసుకున్నా, మంచిగా మెత్తగా చేసుకోవద్దు, కోర్సుగా చేసుకోవాలా. ఇది అయిపోయింది కొబ్బరి పచ్చడి. కొన్ని పల్లీలు వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ ఒకటి వస్తుంది, ఇంకోటి మంచి బాడీ ఇస్తుంది దీనికి. లేకపోతే ఇది ఎట్లనో ఉంటుంది, కొబ్బరి ఒక సైడ్ పోతుంది, కాజులు ఒక సైడ్ పోతాయి, అన్నీ ఒక సైడ్ పోతాయి. అయితే కొన్ని పల్లీలు మాత్రం వేయాలి. ఏ కొబ్బరి పచ్చడి చేసినా 2 చెంచాలు పల్లీలు మాత్రం వేయండి, వేయించినవి అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. సరే ఇక ఊతప్ప చేద్దాం నడవండిగా. చలో ఊతప్ప చేసే సామాన్లు ఏమేమి కావాలో చెప్తా చూడు. ఇంతకుముందుకు పాత వీడియోలో చూపించిన చూడు, ఇడ్లీ దోశ బ్యాటర్ ఎట్లా చేయాలా అనేసి జబర్దస్త్ ఖతర్నాక్ ఫర్మెంట్ అయింది. దీంతో ఇడ్లీలు చేయొచ్చు, దీంతో దోశలు కూడా చేయొచ్చు, ఊతప్పలు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక దీనికి ఏమేమి మసాలా తీసుకున్నానో చెప్తా. ఆనియన్, ఒక ఫుల్ ఆనియన్ నైస్లీ చాప్ చేసుకున్నా, ఒక గ్రీన్ చిల్లీ నైస్లీ చాప్ చేసుకున్నా. దాని తర్వాత కాజులు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న, ఒక 4-5 కాజులు. అల్లం ముక్క 1 ఇంచు తీసుకొని దాన్ని నైస్లీ చాప్ చేసుకున్నా. ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నా. ఏమేమి తీసుకున్నా, ఆనియన్, క్యాష్యూస్, గ్రీన్ చిల్లీ, క్యూమిన్ సీడ్, జీలకర్ర, ఇంకోటి వచ్చేసి ఏం తీసుకున్నా, ఇంకోటి చెప్పండి మీరు. అరే బాయ్, మీరు ఊరికే చూస్తారు కానీ ఏం చెప్పరు, కామెంట్ చేయరు, ఏం లేదు. అయితే ఇక అవి తీసుకున్నా. దాని తర్వాత నూనె వచ్చేసి ఇక మనకు ఎంత కావాలో అంత నూనె. ఇక ఉతప్పం పిండి కలుపుకొని కనేసి ఒక చెంచా చక్కెర, ఇక సగం చెంచా ఉప్పు తీసుకున్నా. ఉప్పుని మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి. చక్కెర ఎందుకంటే ఆ ఊతప్పం మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది, దోశ కూడా మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది, అందుకనేసేసి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 3, ఇది ఉంది కదా ఈ చెంచా, దీంతో 3 కొంచెం పచ్చడి కలిపిన, అది గలీజు చెంచా అనుకోగలరు, అది దాంతో కొంచెం పచ్చడి అది ఫ్రై చేసిన, అందుకే అది అట్లుంది చెంచా. సో దీంతో 3 చెంచాలు ఊతప్పకు పిండి తీసుకుంటా. పెంక మంచిగా వేడి చేసి జరిగిన నీళ్ళు చల్లేసేసి, నాన్ స్టిక్ పెంక ఏం పర్వాలేదు, నీళ్ళు చల్లకున్నా కానీ కూడా. ఇప్పుడు ఊతప్ప పిండి స్ప్రెడ్ చేసుకుందాం. ఊతప్ప పిండి స్ప్రెడ్ చేసుకున్నా మంచిగా. ఇక దీని మీద ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాజులు కట్ చేసుకున్నాక జీలకర్ర అది దీని మీద వేద్దాం. స్ప్రెడ్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కాజులు, ఉల్లిగడ్డ, జీలకర్ర స్ప్రెడ్ చేసినా కదా, ఒక 2 నిమిషాలు టైం ఇద్దాం. స్లో ఫ్లేమ్ మీద, మీడియం టు స్లో ఫ్లేమ్ మీద ఇంత టైం ఇచ్చి దాని తర్వాత నూనె పోద్దాం. ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె పోసుకుందాం. ఒక 2 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టినా కదా,
కొంచెం నూనె పోసుకుందాం, ఒక 2 చెంచాలు, 1 చెంచాన్నర నుంచి 2 చెంచాలు పోసుకోండి. మంచిగా ఉడుకుతుంది. నేను జర ఆట ఆడుతున్నా, జర అన్ని సైడ్లలో మంచిగా బ్రౌన్ అవుతుందని జర పెంకన అటు ఇటు ఊపి జర గేమ్లు ఆడుతున్నా. దీన్ని ఫ్లిప్ చేసేసి ఇక దీన్ని ఏమి ఇప్పుడు గేమ్లు ఆడొద్దు. జరసేపు ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ మంచి లో ఫ్లేమ్ మీద కాలనియండి. కాలినాక ఇక తీసేసి ఇక ఊతప్పని ఫుల్ మీటర్ వేద్దాం. సో ఫ్లిప్ చేసి మళ్ళీ బ్యాక్ ఆఫ్టర్ 1 మినిట్ మళ్ళీ ఫ్లిప్ చేసి కొంచెం 30 సెకండ్స్ పెట్టేసి తీసి సర్వ్ చేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. ఊతప్పం 2 ముక్కలు కట్ చేసిన జర మంచిగా కనబడడానికి. అది కొబ్బరి పచ్చడి, అది పెరుగు చట్నీ, ఆ మిగిలిన ఊతప్పంలో మిగిలిన ఉల్లిగడ్డలు, ఆ కాజు ముక్కలు, ఆ కొత్తిమీర, అవన్నీ ఏమేమి ఉన్నాయో అది జీలకర్ర అవన్నీ అజ్జరింత మిలిగించుకొని ఒక 4-5 చెంచాల పెరుగు వేసేసి ఉప్పు వేసి కలిపి పెరుగు పచ్చడి చేసుకొని ఊతప్పతో తినండి. ఇక కావాలనుకున్న వాళ్ళు బటర్ కూడా ఒక ఇంత బటర్ వేసుకోండి, ఇంకా జబర్దస్త్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఇక తినండి, సంతోషపడండి. జర లైకులు సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా మీ బాంచాను ఎవడు లైకులు సబ్స్క్రైబ్ చేస్తలేడు. మళ్ళీ చూస్తే ఎవరు చూడు కానీ చెల్లె అక్క ఇవన్నీ మాటలు మాట్లాడుతారు, కానీ ఎవడు సబ్స్క్రైబ్ చేసుకుంటలేడు, ఎవడు లైక్ చేస్తలేడు, ఎవడు కామెంట్ చేస్తలేడు. అందరు తమ్ముళ్ళు అన్నలు అందరు చూస్తారు మంచిగానే, అక్కలు చెల్లెళ్ళు అత్తలు ఆంటీలు అందరు చూస్తారు, కానీ ఎవరు కామెంట్ చేస్తలేరు. అబ్బా జర చేయండి. నా దగ్గర స్టూడియో లేదు, లేకపోతే నా దగ్గర షోకులు చేసి చూపి నీకు అవి ఇవి లేవు, లేదా నేను మంచిగా మేకప్ వేసుకొని వచ్చి ముందు చూపించి నీకు కూడా లేదు. ఇక ఏమి ఇగో నా కెమెరాలో చూడండి నేను వండుతా అని. నా కిచెను ఇక మీ లెక్కనే సెకండ్ హ్యాండ్ జీవితాలు, మిడిల్ క్లాస్ జీవితాలు. ఎంత ఆస్ట్రేలియాలో ఉన్నా కానీ కూడా ఇక పల్లెటూర్లు ఉంటాం అబ్బా మేము. మా ఇంటి అయినా నేను, మా ఇంటి అయినా ఆస్ట్రేలియాను, కానీ ఇక అన్ని తింటాడు, అన్ని మీటర్ వేస్తాడు. ఇక సరే మరి లైక్ షేర్ చేయండి అబ్బా, జర గట్టిగా లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. నేను ఇక మీకు రుణపడి ఉంటా మీరు లైకులు గీకులు కొడితే. ఇవాళ డ్యూటీ లేదు, ఇక మంచిగా కొండలు గుట్టలు చూసుకుంటే ఇక మంచిగా తింటా కూర్చొని. జర ఆగండి, జర కొండలు చూపిస్తా ఆగండి. ఇది మా బార్బిక్యూ స్టవ్, దీని మీద పెట్టిన గై మా కొండలు పొలాలు ఇవన్నీ చూసుకుంటా మంచిగా, మా ట్రాక్టర్ చూసుకుంటా, మా డబ్బలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటా మంచిగా తింటా. 4 డబ్బాలు అమ్మినాం బా పొద్దున్న నుంచి, $200 వచ్చినాయి. మా ఇంటి ఆయన పోయి డబ్బాలు తీసుకొచ్చిండు ట్రాక్టర్లో, ట్రాక్టర్లో ఇటుకెళ్ళి తెస్తాడు. నా తలకాయ కూడా చూడు పోయింది, ఇక నాకు జర సర్కాయించిపోయింది నా తలకాయ. అయితే ఇక గై కొండలు. ఇక ఎవరన్నా రావాలనుకుంటే రండి అబ్బా మా ఇంటికి, కామెంట్ చేయండి. బ్రిస్బన్లో ఆస్ట్రేలియాలో ఉంటామంటే మంచిగా అన్ని దోశలు ఇడ్లీలు చేసి పెడతా. మనం ఒకటి తెలుగులం, సరేనా? ఇక ఓకే, గుడ్ బై. ఇక bye and love you all from your Sue. If you want some, come and have some. Love you, bye.